సాధారణంగా మత్స్యకారుల వృత్తి చేపల వేట. ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుని ప్రతిరోజు వేటకు వెళ్తూ ఉంటారు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు. కొంతమందికి అదృష్టం వరించి వల నిండా చేపలు చిగితే, మరికొంతమందికి కష్టానికి తగ్గ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. సముద్రంలో వేట చేశాక వలకు చిక్కిన చేపలను తీసుకొచ్చి వాటిని అమ్మి పొట్ట పోసుకుంటారు మత్స్యకారులు. అయితే విశాఖ భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడు పంట పండింది. ఆ మత్స్యకారుడు కూడా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టానికి ఎగిరి గంతేశాడు. విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన అల్లిపల్లి నరసింగారావు అనే వ్యక్తి స్థానికంగా మత్స్యకార నాయకుడు. ఏళ్లుగా చేపల వేట ఆయన జీవనాధారం. వంశపారపర్యంగా వారి వృత్తి చేపల వేట అయితే, నరసింగారావు గత కొంతకాలంగా చేపల వేట చేయిస్తున్నాడు. ఉదయాన్నే వాకింగ్ చేయడం అతనికి అలవాటుగా మారింది. దీంతో అలా భీమిలి తీరంలో నడుస్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా దూరంగా ఏదో ఒకటి కనిపించింది. దగ్గరకు వెళ్లే కొద్దీ ఆసక్తి. ఎట్టకేలకు సమీపానికి చేరుకున్నాడు. అది చేప. భారీగా ఉంది. దాదాపుగా 12 కిలోల బరువు ఉంటుంది. దాన్ని పరిశీలిస్తే అది పాలబొంత చేపగా గుర్తించాడు నరసింగారావు. అనుకోని అదృష్టం కలిసి రావడంతో ఎగిరి గంతేశాడు. వాస్తవానికి చాలా మంది సముద్రంలోకి వేటకు వెళ్లినా ఈ పాలబొంత చేపలు దొరకడం అరుదు. అది కూడా ఇంత భారీ చేపలు అస్సలు చిక్కవు. లోతైన జలాల్లో మాత్రమే ఈ చేపలు సంచరిస్తూ ఉంటాయి. చాలా అరుదుగా లభించే ఈ పాలబొంత చేపలు తినేందుకు చాలా రుచిగా ఉంటాయని అంటున్నారు. ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చినటువంటి ఈ భారీ పాలబొంత చేపను తనతో పాటు తీసుకెళ్లాడు నరసింగారావు. ఇది కదా మరి అదృష్టం అంటే. సుమారుగా 12 కేజీల బరువు ఉన్నటువంటి చేప ధర సుమారుగా 2000 రూపాయలు ఉంటుందని నరసింగారావు చెబుతున్నారు.